టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూసే మనం చూస్తున్నాం. గత నెల జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31 ఈవెంట్ పై జేసీ మాధవీలత మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక తనకు బెదిరింపు కాల్స్, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా నన్ను టార్గెట్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు మాధవీలత ఫిర్యాదు టేకప్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో జాయిన్ అయ్యారు. ప్రణీత, ఓవర్ టు యు. జేసీ ప్రభాకర్ పైన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఏదైతే డిసెంబర్ 31 ఈవెంట్కి సంబంధించి ఆయన తాడిపత్రిలో ఉన్నటువంటి గర్ల్స్ కోసం ఒక సపరేట్ ఈవెంట్ని అరేంజ్ చేశారంటూ ఆయన చెప్పడం, ఆ తర్వాత మాధవీలత దానికి రెస్పాన్స్ ఇస్తూ తాడిపత్రిలో ఉన్నటువంటి మహిళలు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఈవెంట్స్తో అంటూ ఆమె పేర్కొనడం, ఆ తర్వాత మాధవీలత పైన జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతకరంగా కొన్ని కమెంట్స్ చేయడం. సో ఇద్దరి మధ్య కూడా తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచినటువంటి విషయం తెలిసిందే. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి పైన పోలీసులతో పాటు నేషనల్ ఉమెన్ కమిషన్, అట్లాగే నేషనల్ హ్యూమన్ రైట్స్, అట్లాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సైతం మాధవీలత కంప్లైంట్ చేశారు. సో ఆమె కంప్లైంట్ తర్వాత పోలీసులు జేసీ ప్రభాకర్ పైన కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీని మనం చూస్తున్నాము. జేసీ ప్రభాకర్ రెడ్డి 3 సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 352, 351/2, 79 బిఎన్ఎస్ కింద 3 సెక్షన్ల కింద జేసీ ప్రభాకర్ పైన కేసులు నమోదు చేశారు. సో ప్రజెంట్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఆమె గతంలో ఫిర్యాదు చేసినటువంటి విషయం తెలిసిందే. తాజాగా ఈమె ఫిర్యాదును అందుకున్నటువంటి పోలీసులు జేసీ ప్రభాకర్ పైన ఈ సెక్షన్స్ అన్నింటినీ కూడా నమోదు చేశారు. ఏదైతే తను వ్యాఖ్యలు చేసిన తర్వాత జేసీ ప్రభాకర్ చేసినటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలను కోట్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి వీడియో క్లిప్స్ని సైతం ఎంక్లోజర్ పెడుతూ ఆమె కంప్లైంట్ ఇచ్చారు. జేసీ ప్రభాకర్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత అనేక సార్లు మాధవీలత పైన జేసీ ప్రభాకర్ అనుచరులు కొంతమంది ఆమెని బెదిరింపులకు పాల్పడ్డారు. సోషల్ మీడియాలో సైతం ఆమెను టార్గెట్ చేస్తూ చాలా అసభ్యకర కమెంట్స్ చేస్తున్నారంటూ కూడా ఆమె కంప్లైంట్ చేశారు. సో ఇవన్నింటినీ బేస్ చేసుకొని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే జేసీ ప్రభాకర్ పైన కేసు నమోదు చేశారు. ఫర్దర్గా ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో చూడాల్సింది.